వి కృష్ణరాఘవ జయేంద్ర చైతన్య భరత్ అలియాస్ భరత్. ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. భరత్ మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని మెజారిటీ స్థానాలు గెలవటంలో భరత్ కీ రోల్ ప్లే చేశారు. కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న జగన్ యువకుడిని బరిలో నిలిపారు. కుప్పం వైసీపీ అభ్యర్థిని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ ఎమ్మెల్సీ భరత్ను కుప్పం అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భరత్ తండ్రి చంద్రమౌళి గెలవకపోయినప్పటికీ భరత్ను ఎమ్మెల్సీని చేసి కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు జగన్. చిత్తూరు జిల్లాలో చివర్లో ఉంటుంది కుప్పం. ఆ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంగా 1955లో ఏర్పడింది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు తెలుగుదేశమే గెలిచింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా పసుపు జెండానే రెపరెపలాడుతోంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశానికి ఎవరూ బద్దలు కొట్టలేని కంచుకోటగా కుప్పం కొనసాగుతోంది. 1983, 1985లో రంగస్వామి నాయుడు టీడీపీ నుంచి గెలిచారు. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటిదాకా వరుసగా 7 సార్లు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. నిజానికి బాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1978లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పం మీదకు చంద్రబాబు ఫోకస్ మళ్లింది. 1989 నుంచి అక్కడ పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. 3 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు చంద్రబాబును ఆదరిస్తూ వస్తున్నారు. 1989 నుంచి వరుస పెట్టి 7 సార్లు చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అలాంటి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ గడిచిన 2 ఎన్నికల్లో గట్టి ప్రయత్నమే చేసింది. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన కె చంద్రమౌళిని బరిలోకి దించిన వైసీపీ 2019 ఎన్నికల్లో గట్టిగా కృషి చేసింది. 35 ఏళ్లుగా చంద్రబాబుపై ఎవరు పోటీ చేసినా ఆయన్ని ఓడించలేకపోతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు బాబుకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండేవారు. 2014 నుంచి వైసీపీ తరపున కొత్త ప్రత్యర్థి తెర మీదకు వచ్చారు. ఆయనే రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి. గత 2 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి 2వ స్థానానికి పరిమితమయ్యారు. కుప్పంలో వన్యకుల సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళిని జగన్ వ్యూహాత్మకంగా బరిలో దించారు. కానీ 2 సార్లు ఆయన బాబుపై గెలవలేకపోయారు. 2014 ఎన్నికల్లో 55,000 ఓట్లు, 2019లో 70,000 ఓట్లు సాధించిన చంద్రమౌళి చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. 2019లో అనారోగ్య కారణాలతో ఎన్నికలకు కాస్తంత ముందుగా ఆసుపత్రిలో చేరిన చంద్రమౌళి తిరిగి బయటకు రాలేదు. అయితే అప్పటికే వైసీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయటంతో చంద్రమౌళి ఆసుపత్రిలోనే ఉన్నా ఆయన కుటుంబం ఆయన తరపున ప్రచారం చేసింది. 2019 ఏప్రిల్ 11న పోలింగ్ జరగగా అదే నెల 17న చంద్రమౌళి ఆసుపత్రిలోనే కన్నుమూశారు. అంటే ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆయన మృతి చెందారు. చంద్రమౌళి మరణం తర్వాత మే 23న ఓట్ల లెక్కింపు జరగగా చంద్రబాబు చేతిలో చంద్రమౌళి ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో బాబుకి కేవలం 30,000 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. ఇక చంద్రబాబుపై పోటీ చేసి 50,000కు పైగా ఓట్లు సాధించిన తొలి ప్రత్యర్థి చంద్రమౌళి మాత్రమే. చంద్రమౌళి అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు భరత్కు కుప్పం బాధ్యతలు అప్పజెప్పింది వైసీపీ నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా అధికార వైసీపీ ఆపరేషన్ కుప్పం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్. తర్వాత కుప్పంపై ఫోకస్ పెంచిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఇన్ఛార్జ్ భరత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ 70% స్థానాలు గెలుచుకునేలా పావులు కదిపారు. ఇక టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీ పైన వైసీపీ జెండా ఎగిరింది. దాంతో వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ను ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చింది. తర్వాత చిత్తూరు వైసీపీ అధ్యక్షుడిగాను భరత్ను ఎంపిక చేసింది అధిష్టానం. వైసీపీ ఫోకస్ పెంచాక కుప్పంలో పరిస్థితులు మారాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాల్లోకి వైసీపీ అడుగుపెట్టింది. కుప్పం ప్రజలకు సరైన ఉపాధి కల్పించకపోవడం వల్లే వాళ్లంతా బెంగళూరుకు పనులకు వెళ్తున్నారని
వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ దూకుడు గమనించిన చంద్రబాబు కుప్పంపై ఫోకస్ పెంచారు. 3 నెలలకొకసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కుప్పంలో సొంతింటి నిర్మాణానికి పునాది వేశారు, నియమించారు. కుప్పంలో చంద్రబాబు 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా కుప్పంలో చంద్రబాబుకు పెద్దగా పోటీ అనేది కనిపించలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా పోరు ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల ఇక్కడ మిగతా పార్టీల ప్రభావం పెద్దగా ఉండదు. ఇక 3 నెలలకొకసారి కుప్పంకు వస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు చంద్రబాబు. ఇదిలా ఉంటే భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రివర్గంలో చోటిచ్చి గుండెల్లో పెట్టుకుంటానన్నారు జగన్. తద్వారా కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, సంక్షేమాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించారు. 8వసారి కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయబోతున్నారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు భారీగా మెజారిటీ తగ్గటం, ఆయనపై వ్యతిరేకత పెరగటం వైసీపీకి సానుకూల అంశాలు. చంద్రబాబును ఓడించాలని భరత్ తండ్రి చంద్రమౌళి 1999 ఎన్నికల తర్వాత కుప్పంలో చంద్రబాబు మెజారిటీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరి ఈసారి చంద్రబాబు మెజారిటీ విషయం పక్కన పెడితే ఇక్కడ మళ్లీ తెలుగుదేశం జెండా ఎగురుతుందా, లేదా యువరక్తమైన భరత్కి ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. సాయశక్తులా ప్రయత్నాలు చేశారు. చంద్రబాబుని ఓడించడంలో సఫలం కాలేకపోయినా మెజారిటీని తగ్గించడంలో మాత్రం సఫలీకృతమయ్యారు. మరి తండ్రి బాటలో పయనిస్తున్న భరత్ తండ్రి కోరికను నెరవేర్చడంలో విజయవంతమవుతారా లేదా అన్నది చూడాలి. మరి కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన మ్యాజిక్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందా? చంద్రబాబుని ఓడిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.